మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రైతుల ఆగ్రహం తీవ్ర రూపం దాల్చింది. తమ వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా వ్యాపారి పరారయ్యాడని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ ఆగ్రహించినటువంటి రైతులు అతని ఇంటిపైన దాడి చేసి ఇంట్లోని సామాగ్రి మొత్తాన్ని కూడా తీసి బయట వేసి వాటిని దానం చేశారు. తమ కష్టార్జితం పోయిందంటూ రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఇక ఘటనతో లక్సెట్టిపేటలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి అయితే తీసుకొచ్చారు. మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామానికి చెందిన దాదాపు సుమారు 250 నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి 300 మంది అక్కనపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి దండపల్లి గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాయణ వ్యక్తి అక్కనపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతుల ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లపై లోలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే 30 లక్షల వరకు బాధితులు ఉన్నారు. ఈ బాధితులు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందరి దగ్గరికి పోయినాం, అందరు వేరుకున్నాం. ఆయన గారికి శ్రీధర్ అక్కనపల్లి శ్రీధర్ కూడా ఇప్పటివరకు రాలే. ప్రెస్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు అక్కనపల్లి శ్రీధర్ ఎక్కడున్నా ప్లీజ్ దండబెట్టి చెప్తాను అందరికి. రైతుల బాధ దాదాపు 1 కష్టపడి 6 కాలాలు కష్టపడి పండించిన పైలు అక్కనపల్లి శ్రీధర్ ఉటాయించిండు. ఒక రైతు కూడా మన రీసెంట్ 1 తారీఖు రోజు ఆకులు ఆయన కూడా చనిపోవడం. కేవలం ఆయనకు డబ్బులు 5 లక్షల రూపాయలు శ్రీధర్ ఇవ్వాలి. అంటే ఇట్లా 250 మంది రైతుల గోసాలకు జీవితం తగ్గుతుంది. ఖచ్చితంగా రైతులు ఆదుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో శ్రీధర్ మా దండపల్లికి అప్పయ్యాలి. మీ ప్రెస్ మీడియా మీద ఓపెన్ చేస్తాం. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రైతుల ఆగ్రహం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. తమ వద్ద కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించకుండా
అక్కడ వ్యాపారి పరారయ్యాడని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. అయితే రైతులు ఆగ్రహించడంతో పాటు అతని ఇంటిపైకి లోపలికి వెళ్ళి అక్కడ దాడి చేసి ఇంట్లోని సామానంతా కూడా తీసుకొచ్చి బయటపడేసి వాటిని దహనం చేశారు. తమ కష్టార్జితం అంటే 6 నెలలు పండించిన ఒక పంట పూర్తిగా పోయింది అని చెప్పి రైతులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక బాధ్యుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అటు లక్సెట్టిపేటలో పూర్తిగా ఆందోళన చేపట్టగా పరిస్థితులు అయితే పూర్తిగా ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే పోలీసులు ఆ పరిస్థితిని అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు మంచిర్యాల నుంచి. ప్రదీప్, చెప్పండి. పూర్తిగా లక్సెట్టిపేటలో చూసుకుంటే కనుక రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా అంటే ఏ రైతైనా తన ఆవేదన కామన్గానే ఉంటుంది. ఎందుకంటే 6 నెలలు పండించి కష్టపడ్డ సొమ్ముని ఎవరో తీసుకెళ్ళిపోతే రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం న్యాయం ఉంది. కానీ ఎందుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చింది? అతను దళారీగా ఏమైనా చెప్తున్నారా అక్కడ? రైట్ చంద్ర, దండపల్లి మండలంలో చూసుకున్నట్టయితే ఆకనపల్లి శ్రీధర్ అనే వ్యాపారవేత్త రైస్ మిల్ యజమానిగా ఉండి ఆ ప్రాంతంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉండేవాడు. గత కొంతకాలంగా వ్యాపారం చాలా బాగానే సాగింది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే దాదాపుగా రెండు రైస్ మిల్లులలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ దాదాపు 12 నుంచి 10 కోట్ల మధ్యలో ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సేకరించాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇస్తా అనే వ్యవహారాన్ని చెప్తూ రైతులకు ముఖం చాటేశాడు. గత కొంతకాలంగా అతను ఇంటికి కూడా తాళాలేసి బయటికి వెళ్ళిపోయి అసలు అప్స్టాండ్ లోకి వెళ్ళిపోయాడు. రైతులు ఆగ్రహానికి గురై తన ఇంటి మీదకి వచ్చి దాదాపుగా తాళం పగలగొట్టి ఇంటిలో ఉన్న సామాన్ కానీ అక్కడ ఈ రైస్ మిల్ దగ్గర కూడా వెళ్ళి తీవ్రంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. అదేవిధంగా ఇటు గవర్నమెంట్ కానీ ఇటు పోలీసు వారిని కానీ దీనిపైన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పి మన రోడ్డు పైన ధర్నాలాగా, అదేవిధంగా అతని బామ్మర్ది అయినటువంటి పల్లెర్ల రామన్న ఇంటి దగ్గర కూడా వెళ్ళి అదే రైస్ మిల్లులలో 15% అతనికి వాటా ఉందని చెప్పడంతో రామన్న దగ్గర కూడా వెళ్ళి అతన్ని కూడా కొంచెం సీరియస్ గా అంటే నిలదీసి దబాయించి అడిగినప్పుడు అతను నా 15% కూడా నేను అవసరమైతే నా మిల్లు వాటాను అమ్మేసి మీకు నా ఎంతైతే ఉందో మీ ఈ అప్పు నేపథ్యంలో దానికి మీకు అందరికి కూడా తీర్చేస్తానని చెప్పి అతను హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ శ్రీధర్కి గతంలోనే ఇటు రైతులు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చారా, లేదంటే ఇది మొదటిసారా? ఎందుకు రైతులు అతన్ని నమ్మాల్సి వచ్చింది పూర్తిగా? ఇంతకు ముందు కూడా అతను కొంతకాలంగా అదే వ్యాపారంలో ఉన్నారు. ఆ వ్యాపారంలో ఉండి అతను ధాన్యం కొనుగోలు చేస్తూనే కంటిన్యూ దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి అతను. మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే అతను కొంత లావాదేవీలు రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఇతర వ్యాపారాల్లో కూడా అతను కొంచెం ఈ ఉన్న ఏదైతే ఈ అమౌంట్ ను వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈ రైతులకు ఇచ్చే ధాన్యం కొనుగోలు చేసిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వలేకపోయారు. థ్యాంక్ యూ ప్రదీప్.